నిన్ను బట్టో నీ సంఘాన్ని బట్టో దేవుడు కోపగించుకోవద్దమ్మా. నీ ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదల నులివెచ్చని స్థితిలో ఉండొద్దు. అటు లోకం ఇటు భక్తి నో. ఏదో ఒకటి విడిచిపెట్టు, లోకాన్ని విడిచిపెట్టు, దేవుని కృపను పొందుకో. ఖాళీగా ఉన్నాను అని సినిమాలు చూసుకుంటూ, సీరియల్ చూసుకుంటూ, పాటలు పాడుకుంటూ మందిరానికి వచ్చినప్పుడు అందరికంటే పెద్దగా భక్తి చేస్తున్నట్టు నటన చేస్తే నేను ఆయన ఏం చేస్తాడని బైబిల్ చెప్పింది. నీ మీద ఉమ్మి వేస్తాను. నువ్వు ఉంటే ఇదో అటైనా ఉండు, లేకపోతే ఇటైనా ఉండు, మధ్యలో ఉండొద్దు. లోకం కావాలి, భక్తి కావాలి, లోకం కావాలి, ప్రార్థన కావాలి, సినిమాలు కావాలి, వాక్యం కూడా కావాలి. అటు సినిమా పాటలకు డాన్సులు వేయాలి, ఇక్కడ దేవుని పాటలు కూడా పాడుకోవాలి. కుదరదు. దేవుడే ఉమ్మి వేస్తే నీ పరిస్థితి ఏంటో ఆలోచించి. యవనస్తులారా, దైవజనుల ముందు మీరు ప్రవర్తిస్తున్న విధానం ఎలాగుంది, దైవజనుల వెనకాల మీరు ప్రవర్తిస్తున్న విధానం ఎలాగుందో ఒకసారి ఆలోచించు. ఒక స్థిరముగా నువ్వు నిలకడగా ఉండగలిగితే దేవుడు కార్యాలు ఎందుకు చేయడు? నువ్వు స్థిరముగా ఉండండి. నీ హృదయాన్ని స్థిరపరుచుకో, నీ మనస్సును స్థిరపరుచుకో, నీ ఆలోచనలు స్థిరపరుచుకో. స్థిరమైన హృదయం కలిగి నీ ప్రభువును హత్తుకొని ఉండు.